వెండి తెరపై హీరోయిన్లు మాత్రమే కాదు, అవసరం మేర కలం పట్టి రచయితలు అయిన నటీమణులు కొందరున్నారు. భానుమతి రామకృష్ణ తెలుగు సినిమా చరిత్రలోనే బహుముఖ ప్రజ్ఞాశాలి. భానుమతి కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, రచయిత్రిగాను సేవలందించారు. తన ఆత్మకథ నాలో నేనుతో పాటు అనేక కథలు, పాటలు రాశారు. ఆమె రాసిన అత్తగారి కథలు అప్పట్లో ఎంతో ప్రసిద్ధి. బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు హనీ ఇరానీ. అటుపై హీరోయిన్ గా అనంతరం ఇండియాలోనే టాప్ స్క్రీన్ రైటర్లలో ఒకరిగా ఎదిగారు. లంహే, ఐనా, డర్, కహో నా ప్యార్ హై, క్రిష్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలందించారు. ప్రస్తుత కాలంలో అత్యంత ప్రతిభావంతురాలైన నటి కొంకనా సేన్ ఏ డెత్ ఇన్ ద గంజ్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. సౌత్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగిన సుహాసిని మణిరత్నం కూడా రచయిత్రిగా ముద్ర వేశారు. తిరుడా తిరుడా ఇద్దరు సినిమాలకు డైలాగ్స్ రాయడంలో సహకరించారు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా రైటర్ గా, దర్శకురాలిగా రాణిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కల్కి కోచ్లిన్ వైవిధ్యమైన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రమే కాదు, రచయిత్రిగా కూడా గుర్తింపు పొందారు. ది గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్ సినిమాకు కో రైటర్ గా పనిచేశారు. వీరి బాటలోనే నవతరం నటీమణులు కెరియర్ ని నిర్దేశించుకుని ప్రయాణం ముందుకు సాగిస్తూ ఉన్నారు. కీర్తి సురేష్ ఇప్పటికే సౌత్ లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది. అంతేకాదు, కెప్టెన్ కుర్చీ ఎక్కడానికి అమ్మడు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సొంత కథలు రాయడం మొదలుపెట్టింది. సరైన కథ సిద్ధమైతే మాత్రం తర్వాత దర్శకురాలిగాను మారడానికి రెడీ అవుతుంది. అలాగే సమంత సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా డైరెక్షన్, రైటింగ్ టీంతో ఎన్నో స్క్రిప్ట్ డిస్కషన్స్ లో పాల్గొంటుంది. అవసరమైన సూచనలు, సలహాలు క్రియేటివ్ గా అందించే ప్రయత్నం చేస్తుంది. తాను కూడా సొంతంగా కథలు రాసే ఆలోచనలో ఉంది. మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతి హాసన్ గురించి చెప్పాల్సిన పనైతే లేదు. నటిగా, గాయనిగా, మ్యూజిషియన్ గా సత్తా చాటుతుంది. అవసరం మేర సాహితీవేత్తగాను మారిపోతుంది. ఇందులో మరింత ప్రొఫెషనల్ కావాలనుకుంటూ ఉంది. డాడ్ కమల్ హాసన్ తరహాలోనే స్క్రిప్ట్లు కూడా రాయాలనుకుంటూ ఉంది. వరలక్ష్మి, శరత్ కుమార్ ఇప్పటికే నటిగా సత్తా చాటింది. సరస్వతి సినిమాతో దర్శకురాలిగాను ఎంట్రీ ఇస్తుంది. సక్సెస్ అయిందంటే కెప్టెన్ కుర్చీని కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి. అలాగే మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ రైటర్ గా మారే ఆలోచనలో ఉంది.